ద్వాదశ జ్యోతిర్లింగములలో 10వ జ్యోతిర్లింగము త్రయంబకేశ్వరుని జ్యోతిర్లింగము. గౌతమ మహర్షి అహల్యా సమేతుడై నాసిక ప్రాంతములో గల బ్రహ్మగిరి పర్వత శిఖరాలపై నివసిస్తూ ఉండేవారు. గొప్ప శివభక్తి కలవారు. అక్కడనే కొంతమంది మహర్షులు కూడా ఉండేవారు. వారందరూ తమ స్నానపానాదులకు జపతపాదులకు అవసరమైన నీటి కోసం ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఇలా ఉండగా వారు గౌతమ మహర్షి ద్వారా తమ కార్యాన్ని నెరవేర్చుకునేందుకు అందరూ కలిసి ఒక ఆలోచనకు వస్తారు. బ్రహ్మగిరి ప్రాంతంలో గౌతమ మహర్షి వరి పైరు పెంచుతూ ఉండేవారు. మహర్షులు అందరూ ఆవును దూడను సృష్టించి వరి పైరు మీదకు వదులుతారు. ఇదే సమయంలో గౌతమ మహర్షి ఒక దర్భను ఆవుపైకి విసరగా అంతమాత్రము చేతనే ఆ ఆవు నేలకు ఒరుగుతుంది. గోహత్యా పాతకం చుట్టుకుంటుందని విచారించి దాని నుండి బయటపడేందుకు పరమేశ్వరుడిని మెప్పించి గంగను నేలపైకి రప్పించేందుకు 1000 సంవత్సరములు తపస్సు చేయగా గౌతమ మహర్షి ముందు ప్రత్యక్షమైనారు మహాదేవుడు. వరము కోరుకో అని అనగా, గంగాధర, నేను చేసిన తప్పు వల్ల గోహత్యాపాతకుడు అయినాను. కాబట్టి నీ శిరోరత్నమైన గంగమ్మను భూమి మీదకు పారించమని వేడుకొనగా, అప్పుడు శివుడు తన జటాజూటములోని గంగమ్మ శంకరుని శిఖరు నుండి జాలువారి కొండలు చిన్న చిన్న గుట్టలు దాటుతూ బ్రహ్మగిరి చేరుకొనెను. గౌతమముని కారణంగా గోవు చనిపోయిన చోట గంగ ప్రవహించడముతో ఆ ప్రాంతం అంతా పునీతమైనది. గౌతమముని కోరిక తీర్చేందుకు గంగానదిని ఇక్కడ ప్రవహింపచేసి ఇక్కడే త్రయంబకేశ్వరునిగా జ్యోతిర్లింగ స్వరూపంలో స్వయంభువుడై ప్రతిష్ఠితుడయ్యను పరమేశ్వరుడు. ఈ కథ విన్నవారికి గోహత్య బ్రహ్మహత్యాది పాపాలు పరిహారం అవుతాయి అని సూతుల వారు శౌనకాది మహర్షులకు చెప్పారు. తర్వాతి 11వ జ్యోతిర్లింగము కేదారేశ్వరుని గురించి తెలుసుకుందాము.